విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతుంది. 22 ఏళ్ల యువకుడు గాది సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడా, మిస్ చేశారా? రకరకాల ప్రశ్నలు, ఇప్పటికీ సమాధానం లేదు. ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదనకు అంతులేదు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి గాది సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం? ఆయన మిస్ అయినట్టు మీరు భావిస్తున్నారా? లాకప్ డెత్ అయ్యాడా? అసలు ఏమైంది గాది సాయి కృష్ణకు? పోలీసులు ఏం చేశారు? నేను దీన్ని మూడు కోణాల్లో విశ్లేషిస్తాను. చెప్పండి. రేపు హెవియస్ కార్పస్ పిటిషన్ను రేపు 29వ తారీఖు నాడు కనుక సాయి కృష్ణని గౌరవ న్యాయస్థానంలో ప్రజెంట్ చేస్తే చంద్రబాబు గారు ఏ టెక్నాలజీ జస్టిఫై అయిపోయినట్టే లెక్క. ఎలాగా? ఆయన ఏ టెక్నాలజీ తప్ప ఇంకోలా ప్రజెంట్ చేయలేరు. ఇందులో రెండో కోణం ఏంటంటే, ఒక జర్నలిస్టు, ఒక న్యూస్ పేపరు, ఒక ఛానల్ ఇగ్నోరెన్స్, అది ఎవరో కాదు, ఇన్ని జర్నలిస్టులు పేర్లు ఇవన్నీ అక్కర్లేదు. సాక్షి అనే ఒక ఛానల్ ఎప్పుడైతే దాన్ని పబ్లిసిటీ చేయకపోయేసరికి, అంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు నాకు తెలిసి కొన్ని పేపర్లు మాత్రమే వేళ్ల మీద లెక్కెట్టేయచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే ప్రదర్శిస్తారు. వీళ్ళు ప్రదర్శించని కారణంగా వచ్చిన ఉపద్రవం కింద నేను చూస్తాను. ఎందుకంటే ఈ తపెల ఛానల్ ఎలాగ ఏరేది. మూడోది, ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఒక హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనగానే కలిబడిపోవడానికి, ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి ఉన్న శ్రద్ధ, ఒక డిపార్ట్మెంట్లో ఇంత ఫ్లాస్, ఇంత ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నప్పుడు పట్టించుకోకపోవడం, తర్వాత ఒక సిఐ స్థాయి ఆయన అంకుశంలో రాజశేఖర్ లాగా ఫీల్ అయ్యి చేస్తున్న ఒక దురాగతాలని నేను చెప్తాను. మీరు ఇండియన్ హిస్టరీ సినారియోలో లాకప్ డెత్లు చాలా చూసాం. చాలా మందిని చంపేయడం చూసాం. పోలీసులు ఎన్కౌంటర్లు, లాకప్ డెత్లు, లేదంటే ఎన్కౌంటర్లు నక్సలైట్లు చేసి కూడా వాళ్ళకి బాడీ ఐడెంటిఫికేషను. ఇంత వర్స్ట్ కేస్ సినారియోలో మీరు దాన సంస్కారాలు మీరు చేసుకోకపోతే పోలీస్ వ్యవస్థ చేసిన ఉదంతాలు నాకు తెలుసు. అవును. కానీ ద ఫస్ట్ ఎవర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ ఒక మనిషి లాకప్ డెత్ తర్వాత వాడు దొరక్కపోవడం, అది వాడి బాడీ కూడా దొరక్కపోవడం. అందుకే 29వ తారీఖు దాకా నేను దాని మీద మాట్లాడింది ఏదన్నా సరే సబ్జుడిసే, ఎందుకంటే అండర్ కోర్టులో డైరెక్షన్లో ఉంది. దీన్ని ఎలా కాంట్రడిక్ట్ చేస్తారన్నది. తర్వాత ఫస్ట్ ఆ ఎస్పీ గారు అతన్ని ఏలూరు రేంజ్కి వీఆర్ మీద పంపించడం, తర్వాత ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన సస్పెండ్ చేశారు. తర్వాత నిస్సహాయ స్థితిలో హోమ్ డిపార్ట్మెంట్ ఉండడం, తర్వాత కాపు సామాజిక వర్గం అని ఎప్పుడైతే హైలైట్ చేయబడిందో, ఒక ప్రాణం, నేను మొన్న ఒక స్టేషన్లో కూడా చెప్పారు, ఎవరైనా చనిపోయారంటే పలానా బాడీ అంటాం కానీ పలానా సో అండ్ సో అని కూడా మాట్లాడాం. అంతే కదా. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నలిజం విలువలను పణంగా పెట్టి ఈ సాక్షిలో రాసిన కాపు అన్నది నేనైతే తీవ్ర ఆక్షేపణీయం. మూడోది, ఇవాళ వాళ్ళ మోయ ఎవరైతే ఉన్నాడో ఎంత కాదన్నా వంగవీటి మోహరణంగా అనుచరుడు, ఉద్యమ నేపథ్యాలు ఉన్నాయి. 10 రోజులు ఇంతకన్నా ముందు ఒక మాదిగ నాయకుడు సూసైడ్, ఆ నోటు కూడా బయట ఉంది. అవును, కుర్రాడిది. అతను మరణ వాంగ్మూలంలో ఈ సిఐ టార్చర్ గురించి చేస్తుంటే ఆ దగ్గర ఒక 50 లక్షలకు ఎంతకో కాంప్రమైజ్ అయిందని ఒక నానుడి. 15 లక్షల నుంచి సీట్ల పాట స్టార్ట్ అయ్యి 50కి సెటిల్ అయిందని. అట్లీస్ట్ ఈ విషయంలో కనీసం కాంప్రమైజ్ కూడా ఫస్ట్ 10 days జరగలేదు. మీరు ఇది గమనించండి. దీనికన్నా ముందు ఈయన లాఠీ చార్జ్తో చెతగొట్టి సావసంపి చెవులు మోస్తున్నాడు గంజాయి బ్యాచ్లు లాటి. అయితే సిఐ గారికి దండం పెట్టాలి. ప్రభుత్వం అలాంటి వాటి మీద ఉక్కుపాదాలు మోపడం, పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే తోలు తీయడం పోలీస్ వ్యవస్థకి నేను దండం పెట్టే చెప్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో కృష్ణానదికి ఒక ఫ్లైఓవర్ ఉంది. అక్కడ ఈ గంజాయి బ్యాచ్ని సావసంపి చెవులు మోసే కార్యక్రమంలో పరిగెట్టి ఒకటి బ్రిడ్జ్ నుంచి కింద పడిపోయి కృష్ణానదిలో పడి చచ్చిపోయాడు. అవును, ఆ మధ్య జరిగింది. దానికి సంబంధించి బాడీ కూడా దొరకలేదట ఇవాళ వరకు. సో ఈ 3 కేసులు కనుక క్రానికల్ ఆర్డర్లో పెట్టి జాగ్రత్తగా చూస్తే ఒక సిఐ గారి దురాఘాతాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. సో హోమ్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రి గారు అండ్ అనితమ్మ గారు కనుక ఈ విషయంలో అటెంటివ్ మోడ్లో ఉండుంటే, ఇది మళ్ళీ సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కానీ పని అవ్వలేదు. అవును, ఆయన వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలక్షన్స్ ముందు జనసేనలో జాయిన్ అయ్యి పనిచేసిన ఉదంతాలకు అన్నిటికీ వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. అప్పుడు ఉరుమురు మంగళం మీద పడినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటిని వెళ్ళి దీనికి ఇక్కడ ఒక కార్యాచరణ రచించబడింది. సో ఎన్ని ఫ్లాస్ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం, ఒక అపోజిషన్ పరంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళారు పరామర్శకి. అవును, వెళ్ళారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి. సో ఇవన్నీ గమనిస్తే ఎందుకు ఇంత డిలే? అప్డేటెడ్ వెర్షన్స్ న్యాయంగా రిపోర్టర్ల త్రూగా, లేకపోతే జర్నలిస్టుల త్రూగా, త్రూ పేపర్స్ ఆర్ మీడియా ఛానల్స్ త్రూగా రావాలి. అప్డేట్ ఎందుకు అవ్వట్లే? సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్
కాసేపటి క్రితం తల్లి విజయలక్ష్మిని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళారు, పరామర్శించారు. దీన్ని ఎలా చూడాలి? అది ఆయన బాధ్యత అండి. వెళ్ళారు, ఖచ్చితంగా పరామర్శించారు. ఓకే. ఇక్కడ మీకు ప్రభుత్వం మీద ఒత్తిడి 10-12 రోజులు బట్టి పెట్టవలసిన దగ్గర ఈ రోజు దాకా ఒత్తిడి పెంచలేదు. లాస్ట్ 3-4 డేస్ నుంచి అంబటి రాంబాబు గారు చాలా డామినేటివ్గా అటాక్ చేస్తున్నారు. దానికన్నా ముందు ఎవరికైనా సరే సార్, ఒక పేపరు, ఒక న్యూస్ ఛానల్ ఉపయోగపడితేనే ఏదైనా పని అవుతుంది. ఇదే పని 10 రోజుల క్రితం అంబటి రాంబాబు గారికి ఇస్తే ఇప్పటికి డోలు వాయిస్తే ఉండుందరు జంగల్ డ్రమ్స్. 3 రోజులకే మలయాళం సినిమా కనబడుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి. ఇదే 10 రోజుల క్రితం ఇచ్చుంటే. అంటే ఇంకోటి సార్, ఇక్కడ గాది సాయి కృష్ణది లాకప్ డెత్గానే చూడాలా, లేకపోతే కావాలని చంపేశారా? సరే, అంటే రకరకాల అనుమానాలు కాపు చేసే నాయకులు వ్యక్తం చేస్తారు. 29వ తారీఖు నాడు హెవియస్ కార్పస్ కనుక ఇదే పోలీస్ వ్యవస్థ ఆయన తీసుకొచ్చి ప్రత్యక్షం చేసింది అనుకోండి, మనం అనవసరంగా మాట్లాడినట్టు వద్దు కదా. విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. నాకైతే అంబటి రాంబాబు గారు బూడిది కూడా దొరకకుండా 2 పెద్ద వర్షాలు పడ్డాయి. అవును, ఆయన వెర్షన్ అయితే ఆయన చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నా, బూడిది కూడా దొరకని నిస్సాయిస్తుంది, కాల్ చేశారని అంటున్నారు. సో ఈ మనకి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. గౌరవ న్యాయస్థానం కూడా హెవియస్ కార్పస్ లాంటి వాటికి అచేతన స్థితిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ని తిరిగి ప్రశ్నించి దాని మీద చర్యలు ప్రతిచర్యలు ఎలా ఉంటాయో వెయిట్ చేయాలి మనం. ఇది హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఎవర్ టైం విచ్ హస్ టేకెన్ ప్లేస్. అవును, ఈ రోజు దాకా ఇలాంటి లాకప్ డెత్ లేదు, ఇలాంటి అసాధారణ మరణం లేదు. ఇంత తీవ్రమైన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ దేశంలోనే తొలిసారి అనుకుంటా. అంటే లాకప్ డెత్లు పక్కన పెడితే లాకప్ డెత్లు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి పోలీసుల నిర్వాహకం వల్ల. సో కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత ఆ బాడీ మాయమైపోవడం, బాడీని కూడా కాల్ చేయడం, అదే నిజమై ఉంటే ఆరోపణ. ఎలా తీసుకోవాలి ఈ అంశాన్ని? పోలీస్ వ్యవస్థ ఇంత దాని ఏమైనా పదం కూడా నాకు అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ అని అనకండి సార్. ఒకటి చేసిన ఒక పనికిమాలిన పనికి మొత్తం వ్యవస్థను ఆపాదించి మాట్లాడడం తప్పు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు వ్యవస్థల్ని ఏర్పడితే అదని మాట్లాడాను. ఒక పోలీస్ తన ఆవేశం ప్రదర్శిస్తూ ఒక అంకుశంలో రాజశేఖర్ టైప్లో బిహేవ్ చేస్తున్నప్పుడు ఆయన మీద ఉన్న హైరార్కీస్ దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి. ద రీజన్ పాస్ట్ ఆ సూసైడల్ నోట్తో ఆయన చనిపోయిన మాదిక సంఘం అధ్యక్షుడు తాలూకా అతని మరణ వాంగ్మూలం మీద కూడా పోలీస్ వ్యవస్థ ప్రభావితం అవ్వాలి. ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అతను కూడా క్రిస్టల్ క్లియర్గా నాగరాజ్ గారి పేరు ఉచ్చరిస్తూనే చెప్పాడు దాంట్లో. సో వీటిలన్నింటి పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సమ్ సెట్ ఆఫ్ ఒక నెగిటివ్ యాక్టివిటీ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అన్నప్పుడు ప్రతిచర్యలు చాలా యాంటిసిపేటెడ్. అదే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సమీక్ష నిర్వహించి పెద్ద దుమారం రేగుతోంది ఏంటని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. సో సస్పెండ్ చేశారు సిఏ నాగరాజుని, ఓకే పక్కన పెడదాం. కానీ అసలు వెరీ సాయి కృష్ణ అంటే ఏం చెప్పాలి? దానిపై పోలీసులు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో, లేదా పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కానీ, లేదా నా లీస్ట్ అంటే కమిషనర్ రాజశేఖర్ బాబు కానీ కనీసం సాయి కృష్ణ ఎక్కడున్నాడు అనేది కూడా చెప్పాల్సి ఉంది కదా. అది వాళ్ళకి ఏం చెప్పారు వీళ్ళు? నాకు చంద్రబాబు గారికి లేదని స్టోరీలు చెప్పనండి. అదే రేపు గౌరవ న్యాయస్థానానికి ఏం చెప్తారు? ఏం చెప్పారు అది అలాగే పెద్ద ఉంటుంది. అట్లీస్ట్ ఇక్కడైనా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ బట్టే ఆయన ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేశాడు. అవును, చంద్రబాబు గారి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఆన్సర్ ఈజ్ నాట్ కన్విన్స్డ్, దట్స్ వై ఈస్ బీన్ సస్పెండెడ్. అవును, అదర్వైజ్ అక్కడ వీఆర్కి అటాచ్ చేశారు కదా. ఫస్ట్ వీఆర్కి అటాచ్ చేసిన తర్వాత సస్పెన్షన్ కింద మారింది. సస్పెన్షన్ మారడం అంటేనే దట్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అనదర్ ఇండికేషన్. తర్వాత ఈ ఘటన మీద యాక్చువల్లీ గాది సాయి కృష్ణ కుటుంబం మొన్న ఎన్నికల్లో జనసేనకి పనిచేసిందని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఐడి కార్డులు కూడా చూపిస్తున్నారు. ఇంత జరుగుతుంటే, ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, కాపు సామాజిక వర్గానికి సంబంధించింది అని పక్కన పెడితే, ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి కుటుంబంలో జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే ఆస్పెక్ట్లో చెలరేగినటువంటి మరో వివాదం, మేకప్ వివాదం. ఈ అనిత మేకప్పై మన గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. దాని మీద కౌంటర్ ఇచ్చాడు, దీని మీద కనీసం ఆయన స్పందించలేకపోయారు. నేను చెప్తున్నాను, ఆయనకి చంద్రబాబు గారు డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం ఆయన కోతాటు ఉంటుంది. ఈయనకి సొంత పతనాలు, స్వయం ప్రతిపత్తి లేదు. స్వయం ప్రతిపత్తి లేని నాయకుడు అతను. అంచేత స్వయం ప్రతిపత్తి గురించి మీరు నేను యాంటిసిపేట్ చేస్తే నేనైతే యాంటిసిపేషన్స్లో లేను. అతను తన సామాజిక వర్గాన్ని కూడా తృణప్రాయంగా ఆ రోజు ఆయన స్పీచ్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడినప్పుడే ఆ సీట్ తిరిగిపోయిందని అనుకోవాలి. ఆయనకి ఆయన ఏదో అజ్యూమ్ చేసుకుంటాడు, ఈజ్ యాజ్ ఇఫ్ ఈజ్ అ నేషనల్ ఐకానిక్ లీడర్ కింద. అట్లాగా ఒక ప్రాంతీయ పార్టీలో ముక్కుతూ మూలుతూ ఒక స్థానాలు గెలిచినాడు. ఒక నేషనల్ ఐకానిక్లో భావావేశాలు, భావజాలాలు కాకుండా వేరే భావజాలాలు అవి ఆయనకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ప్రజల్లో అది ఎంతవరకు తీసుకుంటారు అన్నది డౌన్ ద లైన్ కాలం సమాధానం చెప్తుంది. 3 ఏళ్ళు జరుగుబాటు అంత సుఖం ఇంకోటి ఉండదు ఆయనకి. ఈ ఓవరాల్గా గాది సాయి కృష్ణ వ్యవహారం
ట్రై చేశారు 4-5 ఇన్సిడెంట్స్తో పక్కదారి పెట్టించడానికి. ఈ గుడివాడ అమర్నాథ్ గారి విషయంతో ఎక్కువ ఫైలప్ చేసి మొత్తం అనితమ్మ గారి మీద సింపతికి గ్రౌండ్స్ క్రియేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమర్నాథ్ గారి ఫోటోలు పెట్టి చీపురులతో కొట్టి, కోడిగుడ్లతో కొట్టి, చెప్పులతో కొట్టి అడవాడు చేశారు కదా. కానీ ఇది ఎంతవరకు ఈ జరుగుబాటు అంతా 29 దాకే. 29 లోపల ఒక ఆల్రెడీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన చాలా స్ట్రాంగ్గా స్టబర్న్గా తీసుకున్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే పెద్ద మనిషి చేతిలో లేని రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా ఎలా పడితే అలా వెళ్తుంది. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ చిన్న పిల్లలు, అనుభవం లేని హోంమంత్రులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి ఇలాంటి మెజరబుల్ సిచ్యువేషన్స్ ఈ ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ ఓవరాల్ ఇష్యూలో గాది సాయికృష్ణ వ్యవహారం కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా డిఫెన్స్లో పడేసిందా, ఆత్మరక్షణలో పడిపోయిందా అంటే ఏం చెప్తారు? డిఫెన్స్ ఏం కాదు, చెక్ ఎలా ఒకసారి వివరిస్తారా? చెక్ ఎలాగా? 29 దాకా చెక్లో ఉన్నారు. చెక్ని వీళ్ళు ఎలా చెక్మేట్ చేసుకోవాల్సిన అవసరం, చెక్మేట్ని ఎలా వీళ్ళు అధిరోహిస్తారన్నది, దాన్ని తప్పించుకుంటారన్నది స్ట్రాటజీ. కోర్టు పరంగా అయితే నాకు తెలిసి ఇట్స్ ముగిసిపోయిన అధ్యాయమే, ముగింపు హెవియస్ ఉంటుంది, మామూలుగా ఉండదు. పరిణామాలు ఎలా ఉండొచ్చు? సార్ ఇది లాకప్ డెత్, టాలరెన్స్ ఇస్ జీరో. లాకప్ డెత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గౌరవ న్యాయస్థానం పరంగా టాలరెన్స్ జీరో. అవును. సో ఇది బ్రోటల్. సో ఈ అబ్నార్మల్ బ్రోటల్ది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ దీని దగ్గర ద జడ్జిమెంట్ విల్ లీడ్ టు ఏ చెక్మేట్కి తిరిగి గేమ్ ఓవరే ఉంటుంది. అవును, గేమ్ ఓవర్. ఇంకా అంత ఈజీ కాదు ఇది. ఆ గేమ్ ఓవర్ అది కూటమి ప్రభుత్వానికి గేమ్ ఓవరా లేకపోతే పోలీసులకా? కష్టం. పోలీసులు అని నేను చెప్పలేను, ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి అది వ్యవస్థ మీద ఏమి ఉండదు. కానీ హెవియస్ ఉంటుంది. బొంబర్డింగ్ ఫ్రమ్ కోర్ట్, ఎస్పీ గారికి, కన్సర్న్ ఐజీ గారికి, కృష్ణలంక పోలీస్ ఎంటైర్ సెషన్లో ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది. సిఏ గారి పరిధిలో ఉన్న ప్రతి ఓడికి రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది కోర్టు పరంగా. యాక్చువల్ మీకు గుర్తుందో లేదా, జస్ట్ ఒక 1.5-2 months క్రితం మదురై కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది కూడా లాకప్ డెత్కి సంబంధించిన ఇష్యూ. మొత్తం 7 మంది పోలీస్ సిబ్బందిని, 9 మంది 7 మంది అనుకుంటా, మొత్తం జీవిత ఖైదు. ఒక్క పోలీస్ అండి, ఆ రోజు నిలబడిన కూడా ఒక మహాతల్లి, ఒక్క లేడీ కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా మొత్తం జీవిత ఖైదు విధించేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా మొత్తం అందరి పాత్ర ఉంది ఈ వ్యవహారంపై, ఈ ఘటనపై అని ఆరోపణలు వస్తాయి. నేను అదే చెప్తున్నాను. నిజమైతే సేమ్ మదురై వెర్షన్ అనేది ఇక్కడ రిపీట్ కానుందా? చాలా మీరు చెప్పినట్టు 29 తర్వాత జరిగే 29 తర్వాత నేను యాంటిసిపేట్ చేస్తుంది అదే. మదురై తీర్పు కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లాకప్ డెత్కి కారణమైన ప్రొవకేషన్ అది. అక్కడ బాడీస్ మిస్ అవ్వలేదు. అవును, అక్కడ బాడీ మిస్ అవ్వలేదు, ఇక్కడ బాడీస్ మిస్ అయ్యాయి. సో ఇది ప్యాథటిక్. ఇది లీడ్స్ టు వెనకాట్ల. నేను మీరు కాదు కదా సార్, వాళ్ళ అత్తగారు ఎవరు, లాయర్ పిన్ని గారు కనకదుర్గ గారు. రెండోది ఈ క్రానికల్ ఆర్డర్లో ఈ 3 ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా ఇంటర్లింక్ అవుతాయి ఆయనకి, సిఏ గారికి, నారాజ్ గారికి. సో డెఫినెట్గా కోర్టు పరివ్యూలో వాళ్ళు చూసే విధానం వేరు. ఇంకొకటి సార్, అసలు విజయవాడ ఆల్మోస్ట్ స్టేట్ క్యాపిటల్కి పక్కన ఉన్నటువంటి మెగా సిటీ. అటువంటి సిటీలో పోలీస్ వ్యవస్థపై ఇది ఇవాళ కృష్ణలంక పోలీస్ స్టేషన్, ఇటీవల పటమట పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదే గంజాయి కేసుకు సంబంధించి. ఇక్కడ కూడా సాయికృష్ణపై గంజాయి కేసు ఆరోపణలు ఉన్నాయి, అక్కడ కూడా గంజాయి కేసు ఆరోపణలు. తమిళనాడుకు ఒక లారీ వెళ్తుంటే దాన్ని పట్టుకున్నారు, తీగలాగితే డొంక కదిలినట్టుగా. విశాఖపట్నంలో కేరళకు చెందినటువంటి సోహైల్ అనే ఒక యువకుడితో పాటు ఇంకో యువకుడిని పట్టుకుని పటమట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. లోపల లేకుండా ఎందుకు కూర్చోబెట్టి, ఏం మాట్లాడే ఉద్దేశంతో, ఏం రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ నుంచి పరారైపోయాడు. దానికన్నా ముందు 2 స్కార్పియోలతో గుద్దు తెచ్చిన ఒళ్ళిపోయితో అదొకటి. పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ పోలీసు యంత్రాంగం కనుసన్నలో వాళ్ళ పని జరుగుతుందా లేదా? అంత నిర్లక్ష్యంగా పోలీసులు ఎందుకున్నారు? స్పెసిఫికలీ పటమట, ఇప్పుడు కృష్ణలంక. ఈ రెండింటికి సమాధానం కోర్టే ఇస్తుంది. మనం ఏం టెన్షన్ పడక్కర్లే. కొన్ని కోతి పనులు కొంతవరకు సహిస్తాం. తర్వాత కోతులు రోజు వస్తుంటే ఏం చేస్తాం మనం? కొండముచ్చుని తెస్తాం. కొండముచ్చులకు కూడా ఆగపోతే మున్సిపల్ శాఖ పెట్టి వాళ్ళు వేసి పట్టుకుని వెళ్ళి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తారు. అదే జరుగుతుంది. సరే, ఈ వ్యవహారంలోనే ఇటు గుడివాడ అమర్నాథ్ వర్సెస్ హోంమంత్రి అనిత వర్సెస్ టీడీపీ నాయకులు, ఈ మేకప్ వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇదే తెలుగుదేశం నాయకులు చింతమనేని ప్రభాకర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ రోజాని డైమండ్ రాణి అని చెప్పడం,
విడుదల రజనీని మేకప్ వేసుకుని తిరుగుతున్నామని చింతమనేని ప్రభాకర్ చెప్పడం ఈ వీడియోలు బయటకు వస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో. సో ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు సార్. ఈ 124 మంది ఎమ్మెల్యేలకి 2 సీడీలు ఇచ్చారు. ఒకటి బాబా సినిమా, అందులో రజనీకాంత్ గతం గతహ అంటాడు, అంటే మర్చిపోయారు అన్నమాట. మర్చిపోయారు. అలాగే రెండోది ఏంటంటే గజనీ సినిమా ఇచ్చారు. వీళ్ళందరూ గజనీ సినిమాలో సూర్యాలలో హీరోలు హీరోయిన్లు. వీళ్ళని ఎవరు ఏం చేయలేరు, అన్నీ మర్చిపోయి మీరు నేను టాటూలు పచ్చబొట్లు వేసుకుని ఎప్పటిదప్పుడు అప్డేట్ చేస్తూ చూపించాలి. అది వాళ్ళకి జ్ఞాపకం వస్తే మన అదృష్టం, జ్ఞాపకం అయితే రాదు వాళ్ళకి, అంతే. సో దాని ప్రకారం ఏంటంటే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్న భ్రమంలో మనం ఉంటాం. కానీ వాళ్ళకి 5 సంవత్సరాలు దే ఆర్ కింగ్స్, వీఆర్ స్లేవ్స్, అంతే. వీ నీడ్ టు అకస్టమ్ ఫర్ స్లేవ్ డైనెస్టీ. ఏమీ చేయలేం, అది వాళ్ళ ధైర్యం. సరే, ఇక దేశ రాజకీయాలకు సంబంధించి ఒక ఏకైక ప్రశ్నతో క్లోజ్ చేద్దాం. దేశ రాజకీయాల్లో చూస్తున్నాము, ఇటీవల పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తూ చీలిపోయారు, బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఇవాళ ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి ఎంపీలు 9 మంది ఎంతమందో ఉన్నారు, తర్వాత వాళ్ళు కూడా చీలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సమాజ్వాద్ పార్టీకి సంబంధించినటువంటి 20 మంది ఎంపీలు కూడా మాతో టచ్లో ఉన్నారంటూ అక్కడ డిప్యూటీ సీఎం ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అంటే వచ్చే నెలలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడతారనే ఒక వాదన గట్టిగా అనిపిస్తుంది. సో ఆ డీలిమిటేషన్ బిల్లు మొన్న వీగిపోయినట్టు కాకుండా ఈసారి గెలిపించుకునే ఉద్దేశం కావాలంటే ఈసారి వాళ్ళకి సమ్వేర్ అరౌండ్ లాస్ట్ టైంతో పోలిస్తే ఇంకా 54 తక్కువ ఉన్నాయి లాస్ట్ టైం. ఆ 54 ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నమా చేయమన్నాడు సార్. వాళ్ళకి జరుగుబడినారు. అమిత్ షాకు ఉన్నంత ఫ్లోర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇప్పటిదాకా వాడికి లేవు. అది సక్సెస్ స్టోరీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కూడా అపోజిషన్ పార్టీలు అందరూ పనికిమాలిన నేతలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మీకు అలా వెనకటికి ఒకటి రాజుగారు పాలు కథ తెలుసు కదా, ఎవడు మట్టుగాడు మిల్లీగ్రామ్తో పాలు తీసుకొచ్చి ఏంట్రా గంగాలో నిలుపుతామంటే ఎవరికాడు నీళ్ళు తెచ్చిపోసినట్టు అందరూ వెదవలు అంటే ఏమవుతుంది? ఆ లొసుగులతో చేస్తున్నారు. వాడు వచ్చిన వాళ్ళందరికీ వాషింగ్ పౌడర్ నిర్మాణం ఇస్తున్నాడు, కడుక్కొని చావండి నా దగ్గర అయితే శుద్ధపూసలు అవుతారని. అది అలవాటు పడిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవడైనా రాజకీయ నాయకుడు వాడు ఆస్తుల పరిరక్షణ అనే కాన్సెప్ట్లో ఉంటాడు. వాడు ఆస్తుల పరిరక్షణ అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉందనుకోండి ఒకలాగా, ప్రభుత్వం లేదనుకోండి ఒకలాగా. అది జగమెరిగిన సత్యం. ఇందులో ఏదో అయిపోతుంది. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే గారి పార్టీ, వీళ్ళందరూ లోపు బయటకే అందరూ ఆడడానికి సిద్ధంగానే ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు నిన్నటిదాకా ఆవిడ ఉంది కాబట్టి చెలరేగిపోయారు. ఇవాళ ముష్టి వాళ్ళకన్నా అర్థంగా దేవుళ్ళు ఆడుకొని తిరుగుతున్నారు. అంచేత నువ్వు వెన్నుముకలేని రాజకీయ నాయకుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ సినారియోలో. నేనైతే ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి చూస్తున్నాను వెన్నుముకలేని రాజకీయ నాయకులు. వీళ్ళతో ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే. ప్రజల్లో మార్పు రావాలి. వాళ్ళని అనుకుని టైం వేస్ట్. ప్రజలకు తెలియదు అక్కడ బీజేపీ వాడు నిలబడ్డాడనో, లేకపోతే వాళ్ళ రీజనల్ పార్టీ వాడు ఇంకోటి నిలబడ్డాడని తెలియకుండా సమాజ్వాదీ పార్టీకి ఓట్లేసారా, లేకపోతే శివసేన పార్టీ వాడికి అక్కడ తెలియకుండా ఓట్లేసారా, లేకపోతే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఓట్లేసిన వాళ్ళందరూ వేరే వాళ్ళ. ఇప్పుడు దొరికిన వాళ్ళందరికీ దొరికినట్టు గుండు గీసి చెత్తగూడేసారు కదా అక్కడ. ఆయన 80 మందిని ఎందుకు గెలిపించారు? వాళ్ళకి కాస్త ఏదో ఏడిసిందనే కదా. ఈ పార్టీ కూడా లేకుండా అందరూ మేము కొనేస్తాం లోపలికి వచ్చేస్తారు. నేను దాకా రాజ్యసభలో గడగడలాడించిన వాళ్ళందరూ ఇవాళ దేవుడి అనుకుని పోయి దేవుళ్ళు ఆడుతుంటే ఏం చేయాలి? ఈ పరిస్థితులకి ఈల్డ్ అవ్వడం నేర్చుకున్న రాజకీయ నాయకుల్ని వాళ్ళ జీవితాంతం కాంప్రమైజ్ అయ్యి ఈల్డ్ అవుతున్నప్పుడు వీళ్ళు ప్రజాసేవ, సేవా తత్పరత, ఇలాంటి ఉల్లిపం కబుర్లు చెప్పొద్దని చెప్పండి.